నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం ఇప్పుడు ఒక అసాధారణమైన భయానకమైన యుద్ధానికి సాక్షిగా నిలుస్తోంది. ఓవైపు అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు, మిసైళ్లు, మరోవైపు ప్రకృతి తన రహస్య సైన్యాన్ని దింపుతోంది. ఇజ్రాయెల్ వంటి సాంకేతిక శక్తివంతమైన దేశం అణుబాంబుల కంటే ఇప్పుడు వేలాది తేనెటీగల దండయాత్రకు వణుకుతోంది. నిజమండి బాబు, ఇది సాధారణ ప్రకృతి వైపరీత్యమా, లేక 500 ఏళ్ల క్రితం ఓ మహాప్రవక్త ఊహించిన భయంకర వినాశనానికి మొదటి సంకేతమా? తేనెటీగల మహాదండయాత్ర వెనుక దాగి ఉన్న నిగూఢ రహస్యం ఏమిటి? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సుమారు 500 సంవత్సరాల క్రితం 16వ శతాబ్దంలో ఫ్రాన్స్కి చెందిన ప్రసిద్ధ జ్యోతిష్యుడు మైకేల్ డి నోస్ట్రాడమస్ తన ప్రసిద్ధ క్వాంట్రెన్స్లో ఒక విచిత్రమైన భవిష్యవాణి చేశారు. 2026వ సంవత్సరంలో ఇజ్రాయెల్ వంటి ప్రాంతంపై మహా తేనెటీగల దాడి ఉద్భవిస్తుందని, రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైన దాడి జరుగుతుందని ఆయన రాసుకొచ్చారు. ఆ తేనెటీగలు సాధారణ కీటకాలు కావు, అవి ఒక దేశ పతనాన్ని, వినాశనాన్ని సూచించే సంకేతాలు అని అనేక విశ్లేషకులు అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రపంచ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో, సాంకేతిక రంగంలో ఒక కీలకమైన దేశం. అక్కడ జరిగే చిన్న చిన్న మార్పులు కూడా అమెరికా స్టాక్ మార్కెట్లను, గ్లోబల్ ఆయిల్ ధరలను, ప్రపంచ శాంతిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జెరూసలేం వంటి పవిత్ర నగరాలకు ఏమైనా జరిగితే ప్రపంచవ్యాప్తంగా వైబ్రేషన్స్ మొదలవుతాయి. నోస్ట్రాడమస్ చెప్పిన ఆ తేనెటీగల దాడి నిజంగా కీటకాల దాడేనా, లేక అది ఆధునిక యుద్ధ తంత్రాలు, డ్రోన్లు, క్లస్టర్ బాంబుల వంటి వాటికి ఒక రూపకమా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. యుద్ధ నిపుణులు, భవిష్యవాణి విశ్లేషకులు ఈ విషయాన్ని మరో కోణంలో కూడా చూస్తున్నారు. నోస్ట్రాడమస్ పేర్కొన్న తేనెటీగల గుంపు అంటే ఇరాన్ వంటి దేశాలు ఉపయోగించే డ్రోన్ స్వారాలు, రాత్రి సమయంలో జరిగే దాడులు కావచ్చని వారు అంటున్నారు. క్లస్టర్ బాంబులు విడిపోయినప్పుడు వేలాది చిన్న చిన్న బాంబులు తేనెటీగల్లా శత్రువు మీద కురిసిపడతాయి. ఆ బుసుగులు, ఆ స్వారం డ్రోన్ల శబ్దానికి సమానంగా ఉంటుంది. గతంలో ఇజ్రాయెల్పై వేలాది బొంతకాకులు దాడి చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. బైబిల్ గ్రంథాల్లో కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పెద్ద యుద్ధాలు లేదా మహా విధ్వంసానికి ముందస్తు హెచ్చరికలుగా చెప్పబడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు ఆర్మగెడన్ వంటి అంతిమ యుద్ధానికి నాంది కాబోతున్నాయా? ఈ ఆలోచనలు ఎవరినైనా వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇప్పుడు వాస్తవం వైపు తిరిగి చూద్దాం. 2026 ఏప్రిల్ 15న దక్షిణ ఇజ్రాయెల్లోని నెటివోట్ నగరంలో జరిగిన దృశ్యాలు చూస్తే ఎవరికైనా గుండెలు ఆగిపోతాయి. ఒక బిజీ కమర్షియల్ కాంప్లెక్స్ బయట ఉన్న కార్లు, రోడ్లు, షాపులు అన్ని వేలాది తేనెటీగలతో కప్పబడిపోయాయి. ఆకాశం నుండి ఒక భయంకరమైన బుసుగు శబ్దంతో ఆ స్వారం దిగి వచ్చింది. డ్రైవర్లు కారులోంచి బయటకు రాలేక సమీపంలో ఉన్న ప్రజలు షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళి పరిగెత్తి దాక్కున్నారు. కొందరు బాల్కనీలపై, ఇళ్ల ముందు కూడా ఈ తేనెటీగలు స్థిరపడ్డాయి. స్థానిక అధికారులు స్పందించి వెంటనే హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి తలుపులు, కిటికీలు మూసేసి బయటికి రావద్దు అని. ఇది ఒక్క నగరానికి మాత్రమే పరిమితం కాదు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఇలాంటి అసాధారణ సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీలో ప్రపంచ దేశాల కన్నా ముందుండే ఈ దేశం ఈ చిన్న జీవుల ముందు ఎందుకు ఇంత నిస్సహాయంగా కనిపిస్తోంది? అసలు ఈ తేనెటీగల దాడి భవిష్యత్తు గురించి ఏం చెబుతోంది? అంతేకాదు, నోస్ట్రాడమస్ భవిష్యవాణి ప్రకారం 2026లో గ్లోబల్ పాలిటిక్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరిగితే అమెరికా మద్దతు ఉన్నప్పటికీ ఆర్థిక ప్రభావాలు భారీగా ఉంటాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో యూదు ప్రభావం ఎంత ఉందో తెలిసిందే. ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాంకేతిక కేంద్రాలు దెబ్బతినవచ్చు. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ సమీకరణాలను పూర్తిగా తలకిందులు చేసే ఒక భయంకరమైన తుఫాన్. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 500 ఏళ్ల క్రితం రాసిన ఆ పద్యాలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తే దాన్ని కాకతాళీయమని కొట్టిపారేయగలవా? నోస్ట్రాడమస్ చెప్పిన 7 నెలల యుద్ధం ఫిబ్రవరి నుండి ఆగస్టు వరకు సాగి ఒక పెద్ద మార్పుకు దారితీస్తుందా? భారతీయ ప్రవక్తలలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కూడా ఇలాంటి వింతలు, ప్రకృతి వైపరీత్యాల గురించి సూచనలు ఉన్నాయా? ఇజ్రాయెల్పై జరుగుతున్న ఈ తేనెటీగల దాడి ఒక దేశం పతనానికి మొదలైన సంకేతమా, లేక ఇది కేవలం వసంతకాలపు సహజ దాడి మాత్రమేనా? మీరే అనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.